ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 70 श्लोकम्। अद्वेष्यते च इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टः स्यामिति मे मतिः। ఎవరైతే మన ఇద్దరి మధ్య జరిగే ఈ సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేస్తారో దానినే జ్ఞానయజ్ఞము అని అంటారు. ఈ జ్ఞానయజ్ఞం చేత నేను ఆరాధింపబడతాను, ఇదే నా నిశ్చయము. భగవంతుని ఆరాధించటం అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆవాహన చెయ్యాలి. అలంకరించటం, పూజించటం, ఆరాధించటం, నివేదించటం, అర్పించటం, ఊరేగింపులు చేయటం, దేవాలయాలు కట్టించటం, ఉత్సవాలు జరిపించటం, ఇవన్నీ అనేక రకాలుగా చేస్తుంటారు. మరి కొంతమంది నిర్గుణోపాసన అంటే నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను శాస్త్రములు చదవటం, అర్థం చేసుకోవటం, ఆచరించటం, ధ్యానం చేయటం, తద్వారా ఆత్మజ్ఞానమును పొందటం మొదలగు ప్రక్రియల ద్వారా ఆరాధిస్తుంటారు. కానీ ఈ కృష్ణార్జున సంవాదం, ఉపనిషత్తుల సారము, యోగశాస్త్రము, బ్రహ్మ విద్య, ఈ మూడు కలిపి చిలికి వడపోస్తే వచ్చిన సారము గీత. ఈ గీతను చదవటం, అధ్యయనం చేయటం ద్వారా జ్ఞానం సంపాదించవచ్చు. దీనినే గీతా జ్ఞాన యజ్ఞము అని అంటారు. గీతా జ్ఞాన యజ్ఞం చేయటం అంటే గీతను భక్తితో శ్రద్ధలతో చదవటం, అధ్యయనం చేయటం, ఇతరులకు చెప్పటం. ఇవి అన్నీ భగవతారాధనలలో అత్యుత్తమమైనవి, అదే నాకు చాలా ఇష్టమైనవి అని కృష్ణుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గీతను ఇతరులకు చెప్పే ముందు అతడు బాగా అధ్యయనం చేయాలి, గీతాసారం తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి. అప్పుడే ఇతరులకు బోధించగలరు. గీతను ఇతరులకు చెప్పటమే భగవంతుని ఆరాధన. గీతను చదవటం, అర్థం చేసుకోవటం, ఇతరులకు చెప్పటం, ఈ మూడు ప్రక్రియలు భగవంతుని పూజించటం, ఆరాధించటంతో సమానం. దాని వలన తనకు తాను మేలు చేసుకుంటాడు, ఇతరులకు మేలు చేసిన వాడవుతాడు. ఈ గీతాజ్ఞాన యజ్ఞములో జ్ఞానమే హోమాగ్ని. గీతను బోధించేవాడు యాజ్ఞికుడు, గీతను వినేవాడు యజమాని. యజమానిలో ఉన్న అజ్ఞానమే ఆహుతులు, అతని అహంకారమే బలిపశువు. ఈ గీతాజ్ఞాన యజ్ఞములో యజమానిలో పేరుకుపోయిన అజ్ఞానము అనే ఆహుతులను అగ్నిలో వేసి హుతం చేస్తున్నాడు. అహంకారము అనే పశువును బలి ఇస్తున్నాడు. ఆ యజ్ఞం చేయటం ద్వారా జ్ఞానము అనే ఫలాన్ని పొందుతున్నాడు. ఇదే గీతా జ్ఞాన యజ్ఞము. గీతలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాల గురించి ముఖ్యంగా చెప్పబడింది. గీతను చదివినా, ఇతరులకు చెప్పినా ఈ మూడు గుణాలు కొంచెం కొంచెం అయినా వంటపడతాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదండి, కృష్ణుడే ఇది నా నిశ్చయము అని ఉద్ఘాటించాడు. కాబట్టి గీతా పఠనం, గీతా బోధన పరమాత్మకు ఇష్టము అని మనకు తెలుస్తూ ఉంది. 71వ శ్లోకం. శ్రద్ధావాననసూయచ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. గీతను చదివినవాడు, గీతను అధ్యయనం చేసినవాడు, తాను బాగా అధ్యయనం చేసిన గీతను ఇతరులకు చెప్పినవాడు పరమాత్మకు ఇష్టులు అన్నారు.
కానీ విన్నవారి సంగతి ఏంటి అనే సంగతి వస్తుంది. వారి గురించి ఈ శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు. ఎవరైతే ఈ గీతాశాస్త్రమును శ్రద్ధాభక్తులతో, గీతాశాస్త్రం మీద నమ్మకంతో, ఇతరుల మీద అసూయాద్వేషాలు లేకుండా వింటారో అతడు పుణ్యములు చేసిన వారు ఏ లోకములను పొందుతారో ఆ లోకములు పొందుతారు. కానీ దీనికి ఒక అర్హత పెట్టాడు. గీతను వింటేనే చాలదు, గీతలో చెప్పబడిన విషయాల మీద నమ్మకం ఉండాలి. ఏదో చెప్పాడు, ఏదో విన్నాము అనే విధంగా ఉండకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం. నమ్మకం లేకపోతే ఈ శాస్త్రం సరిగా అర్థం కాదండి, మనసుకు పట్టదు. కాబట్టి గీతలో చెప్పబడిన విషయాల సంపూర్ణ నమ్మకం ఉండి వినాలి. గీతను వినిన తర్వాత అతడిలో ఉన్న అసూయాద్వేషాలు పోవాలి. అందుకే శ్రద్ధావాన్ అనసూయచ్చ అని వాడారు. శ్రద్ధతో వినాలి. విన్నదానికి ఫలితం ఇతరుల మీద అసూయాద్వేషాలు నశించాలి. అప్పుడే అతడు తాను చేసిన పాపముల నుంచి విముక్తుడవుతాడు, పుణ్యలోకాలు పొందుతాడు. కాబట్టి ఊరికే వింటే ప్రయోజనం లేదు, శ్రద్ధతో వినాలి. విన్నదాని ఫలితం మనలో ఉన్న అసూయాద్వేషాలు నశించాలి అని పరమాత్మ అభిప్రాయం. నాకు చదువు రాదు, గీతం చదవడం రాదు, చదివినా అర్థం కాదు అని ఎవ్వరూ నిరుత్సాహపడిన అవసరం లేదు. గీతను శ్రద్ధతో వింటే చాలు. అసూయాద్వేషాలను మనసులో నుంచి పారద్రోలితే చాలు. వారి పాపాలు నశించి వారికి కూడా పుణ్యలోకాలు వస్తాయి అని అన్నాడు పరమాత్మ. 72. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఇప్పటిదాకా అర్జునుడు గీతను బోధించిన కృష్ణుడు ఈ క్రింది ప్రశ్న వేశాడు. ఓ అర్జున, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏకాగ్రమైన మనసుతో విన్నావు కదా, ఏమైనా అర్థమైందా? వంట పట్టిందా? మొట్టమొదటి నీలో పుట్టిన నీ అజ్ఞానము నశించిందా? నేను అందరినీ చంపుతున్నాను అన్న మోహం పోయిందా? నీ భ్రమలు అన్నీ తొలగిపోయాయా అని అడిగాడు. ఏకాగ్ర చిత్తంతో విన్నావా అని అనటంతో పరమాత్మ ఉద్దేశం తరువాతి తరాల వారు ఈ గీతను వినేటప్పుడు ఏకాగ్ర చిత్తంతో వినాలి. మనసు ఎక్కడో పెట్టుకుని శరీరం గీతా ప్రవచనం జరిగే చోట ఉంచకూడదు. ఆ మాటకొస్తే గీతా ప్రవచనమే కాదు, ఏ పని చేసినా, పూజ వ్రతం చేసినా ఏకాగ్ర చిత్తంతో చెయ్యాలి అనే విషయాన్ని అర్జునుడిని అడగటం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏ పని చేసినా ఏకాగ్ర చిత్తంతో మనసు పెట్టి చెయ్యాలి, కానీ అనన్య మనస్కంగా చేయకూడదు. ధ్యానం చేసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, దేని గురించైనా విచారణ చేసేటప్పుడు కానీ మనస్సు నిలిపి చెయ్యాలి, ఏకాగ్ర చిత్తంతో చెయ్యాలి. చంచలమైన మనస్సు ఉండకూడదు. కొంతమంది ఉపన్యాసాలకు వస్తారు, నిద్రపోతారు. అందుకే హరికథలలో మధ్యలో హరినామస్మరణ చేయిస్తుంటారు. చిత్తం ఏకాగ్రంగా నిలకడగా ఉంటే చదివేది విన్నది అర్థమవుతుంది. చక్కని నిర్ణయాలు తీసుకోగలము. దాని వలన జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం నశిస్తుంది. మనం గీతను చదవటం, వినటం, అధ్యయనం చేయటం, పూజలు వ్రతాలు చేయటం అన్నీ కూడా మన లోపల ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసుకోవటానికే. ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి మళ్ళడానికే. అదే ఇక్కడ అన్నాడు కృష్ణుడు. ఈ గీతా శాస్త్రము విన్న తరువాత నీలోని అజ్ఞానము, మోహము, భ్రమలు నశించిపోయాయా అని అడిగాడు. గీతను విన్నదానికి, చదివిన దానికి, పూజలు వ్రతాలు చేసిన దానికి ఫలితం మనలో ఉన్న అజ్ఞానం కొంచెమైనా
నశించాలి, భ్రమలు కొన్ని అయినా తొలగిపోవాలి, వాస్తవాలు తెలియాలి. అది లేకపోతే కేవలం ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్టు అవుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడి సంబోధన కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ధనంజయ అంటే రాజసూయ యాగంలో అందరి రాజులను జయించి ధనరాశులను సంపాదించాడు. అలాగే ఇప్పుడు కూడా నీలో ఉన్న కామక్రోధాలను, మోహాలను జయించి జ్ఞానము అనే ధనము సంపాదించావా అని అడిగాడు కృష్ణుడు. హరే కృష్ణ.